హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ లాగ్స్ అండ్ కుకింగ్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నామండి. అయితే మేము వీడియో అయితే స్టార్ట్ చేస్తాము. చింతతొక్కు ముద్ద ప్రిపేర్ అయితే చేసేసుకున్నాము. చూడండి. ముందుగా ఫ్రెండ్స్ కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకొని అందులో కొద్దిగా కరివేపాకును యాడ్ చేసేసి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఫ్రై అయిన తర్వాత చివరగా జీలకర్రను యాడ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత రోట్లో వేసి బాగా నూరుకోవాలండి. అందులో సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసి బాగా నూరుకోవాలి. కాస్త పల్లీని కూడా దూరగా వేపుకొని దూరగా వేగిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసుకొని బాగా నూరుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నూరుకున్న తర్వాత మనము ముందుగా పచ్చి చింతకాయ తొక్కును తొక్కి పెట్టుకుంటాం కదా, ఆ చింతకాయ తొక్కును తీసుకొని ఇందులో యాడ్ చేసేసి బాగా జిగటగా వచ్చే విధంగా నూరుకోవాలి. తర్వాత ఒక ఎల్లిపాయ గడ్డను తీసుకొని అందులో యాడ్ చేసేసి నూరుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా చింతతొక్కు కారం ముద్ద చాలా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.